ఫ్రీ బస్ ఉన్నది. రైతులకు యూరియా అంటే యూరియా మంచిగానే బస్తాలు కూడా ఇస్తున్నాడు. ఇస్తలేరు, లైన్ లో ఇస్తున్నారు, ఇచ్చేతానే ఇస్తున్నారు. లేట్ జరుగుతున్నది. ఉమ్. ఎందుకు ఇస్తలేరు? ఇస్తున్నారు కానీ మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమనుకుంటుందని అంటారు? అంటే మరో ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి కనిపిస్తుంది అంటారా? ఏమో చెప్పలేము ఇక. సస్పెండ్ చేసారు మరి. కవితనా అవును, రాజీనామా చేసిందా? సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిరా? అట్లా తీయడం కరెక్టే అంటారు? అంటే నిజాలు బయట పెడితే తీసేసినారు అని చెప్పేసి ఆమె ఆవేదన పడుతుంది. మరి నిజమే అంటారా సస్పెండ్ చేయడం? కొన్ని వాళ్ళు కూడా స్కానింగ్ బాగా చేసిరు ఇంతకు ముందు. వాళ్ళు కూడా అక్కడ రియల్ ఎస్టేట్ అని అంటే మంచిగానే ఉండే ప్రభుత్వం, అది కూడా పర్వాలేదు, బాగానే ఉండే కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే కూలగొట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చా మరి ఈసారి? అట్లనే అయింది. ఇంతకుముందు అట్నే ఉంది కదా. ఇప్పుడు ఆమెను బయటకు తీసుకురాగానే లిక్కర్ స్కామ్ కూడా బయటకు తీసుకొస్తున్నారు కదా, అంటే విడిపోయినట్టేనా ఆమెను మళ్ళీ జైలు పాలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇంకా వేరే వాళ్ళే కూడా చాలా ఉన్నాయి. ఆమె పార్టీ చేస్తే ఆమె కూడా ఇంకా తవ్వుతుంది, వేరేది ఇస్తుంది, వేరేది ఆమె కూడా అన్ని బయట పెడుతుంది. ఇప్పుడు అంతా వీళ్ళు మరి ఇంకా ఇంతటితో బిఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పుకోవచ్చా మళ్ళా? బిఆర్ఎస్ పని ఏం కాదు మేడం, మళ్ళీ రానికి ఛాన్స్ ఉన్నది. బిఆర్ఎస్ వస్తుంది మళ్ళీ. అంటే వాళ్ళ కుటుంబాన్ని చక్క పెట్టుకోలేకపోతున్నారు వీళ్ళు, ఇక్కడ ఎట్లా చూస్తారు అని అంటున్నారు. ఉన్నారు కదా మళ్ళా వేరే రేవంత్, వేరే హరీశ్వర్ రావు, వారు వేరే వాళ్ళు ఉన్నారు కదా. కేసీఆర్ లేకున్నా వాళ్ళు కూడా హరీష్ రావే పెద్ద దొంగ అని చెప్పింది కదా హరీష్ రావు, సంతోష్ రావు అంటారు. అంతా లోపల అంతా బయట మనకు పబ్లిక్ చూడడానికి ఇలా అంటారు, లోపల మొత్తం ఒకటే.